నమస్తే, నేను మీ తేజ. రీసెంట్గా బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఫ్లైట్ ఏదైతే ఉందో ఇండిగో 6E185 ఈ ఫ్లైట్ బెంగళూరులో సాయంత్రం వేళ 8 గంటల 15 నిమిషాలకి బయలుదేరింది. టేక్ ఆఫ్ అయిన కొన్ని గంటలకి ఆ ఫ్లైట్లో ఉన్న ఒక వ్యక్తి, అతని పేరు మొహమ్మద్ అద్నాన్. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి వెళ్ళి అది తెరవడానికి ప్రయత్నించాడు. వెంటనే సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. తర్వాత పైలట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. తర్వాత మళ్ళీ ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేసే టైంలో కూడా అతను అదే రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ ఎమర్జెన్సీ డోర్ ని తెరవడానికి ప్రయత్నం చేశాడు. ఆ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి అనదర్ రౌండ్ ఆ పైలట్స్ గాల్లోనే కొన్ని నిమిషాల పాటు కావాలని చెప్పి తిప్పారు ఫ్లైట్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. తర్వాత సేఫ్ గా వారణాసిలోనే ల్యాండ్ చేశారు. సిఎస్ఎఫ్ పోలీసులు అతని అదుపులోకి తీసుకుని తర్వాత ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అబ్బాయిని ఇప్పుడు విచారించబోతున్నారంటూ కూడా ఒక న్యూస్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ యూపీ స్టేట్ కి సంబంధించిన మొహమ్మద్ అద్నాన్ ఈ వ్యక్తి అసలు ఎవరు, ఎందుకు ఈ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ ని తెరవడానికి ప్రయత్నించాడు, అసలు కారణాలు ఏంటి? బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఈ ఫ్లైట్ లో అతను నిజంగానే ప్రయాణికుడా, లేకపోతే ఏదైనా ఒక ఉగ్రచర్య ఇందులో ఉందా? అతని పేరు కూడా మొహమ్మద్ అద్నాన్. అతను పోలీసుల యొక్క విచారణలో ఏం చెప్తున్నాడంటే, నాకు సడన్ గా దెయ్యం పట్టినట్టు అనిపించింది, అందుకనే ఆ రకంగా నేను ప్రవర్తించానంటూ కూడా చెప్తున్నాడు. సడన్ గా దెయ్యం పట్టడం ఏంటి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకి దెయ్యం పట్టడమా? 15 నిమిషాల్లో దెయ్యం వచ్చేసి ఆ ఎమర్జెన్సీ డోర్ ని తెరవడానికి ప్రయత్నించిందా? మళ్ళీ అదే రకంగా టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అయ్యే టైంలో కూడా అదే రకంగా మళ్ళీ ఆ ఎమర్జెన్సీ డోర్ ని తెరవడానికి ప్రయత్నించారు. దీని వెనక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా? ఆ మొహమ్మద్ అద్నాన్ ఆ వ్యక్తి ఎవరు అసలు? అతని ఫోటో క్లియర్ గా మీరు చూడొచ్చు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉగ్ర కుట్రలు ఎక్కువ అవుతా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు దొరుకుతా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో రీసెంట్ గా ఒక మహిళ కూడా దొరికింది. విజయవాడలో ఉగ్ర కుట్రని భగ్నం చేశారు ఏటీఎస్ బృందం. ఈ వ్యక్తినైతే అదుపులోకి తీసుకున్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ప్రజెంట్ అతన్ని దర్యాప్తు కోసం తీసుకెళ్లారు. అతన్ని విచారణ చేస్తా ఉన్నారు. ప్రాథమిక విచారణ చేసిన దాంట్లో ఇతను ఏం చెప్తున్నాడంటే, నాకు దెయ్యం పట్టినట్టు అనిపించింది, నాలోకి దెయ్యం ప్రవహించింది, అందుకనే నేను దాన్ని ఆపేందుకు ప్రయత్నించాను, ఎమర్జెన్సీ డోర్ తెలిసేందుకు ప్రయత్నించానంటూ కూడా అతను చెప్పాడు. ఇది నమ్మాలా? నిజంగా అతనికి దెయ్యం పట్టిందా? అతను అసలు ఎవరు? అతని నిజంగానే ఉత్తరప్రదేశ్ అదే రాష్ట్రానికి సంబంధించిన వాడా, లేకపోతే ఇతర వేరే రాష్ట్రానికి సంబంధించిన వాడా? అంటే అతనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా బయట పెట్టే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. ఎందుకు ఈ ఫ్లైట్ లో అతను ప్రయాణించాడు? సరే, ఎక్కడికి అతను ఈ ఫ్లైట్ లో ప్రయాణించాడు? అతను ఎక్కడికి వెళ్ళాలని ఈ ఫ్లైట్ ఎక్కాడు అనే విషయాలు కూడా ఖచ్చితంగా పోలీసులు త్వరలోనే బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉంటారు. అయితే 6E185 ఇండిగో ఫ్లైట్ బెంగళూరు టు వారణాసి వెళ్తున్న ఈ ఫ్లైట్ లోకి ఈ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అద్నాన్ అనే వ్యక్తి ఆదివారం రోజు సాయంత్రం 8 గంటల 15 నిమిషాలకి బయలుదేరింది ఈ ఫ్లైట్ బెంగళూరు నుంచి వారణాసికి. అదే టైంలో ఈ ఫ్లైట్ లో ఈ మొహమ్మద్ అద్నాన్ ఉన్నాడు. టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకంటే సుమారు ఒక 500 అడుగులు ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు. తర్వాత అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై పైలట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు. తర్వాత అతను అక్కడే అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. తర్వాత వారణాసి ల్యాండింగ్ టైంలో కూడా అదే రకంగా అతను వికృత చేష్టలతో ఆ ప్రయాణికులను కూడా భయపెట్టే ప్రయత్నం చేసి ఆ ఎమర్జెన్సీ డోర్ ని తెరవడానికి ట్రై చేశాడు. అసలు ఈ మొహమ్మద్ అద్నాన్ ఎవరు, ఎందుకు ఈ రకంగా అతను చేశాడు అంటే, అతను ఏం చెప్తున్నాడంటే, నాలోకి ఒక దెయ్యం ప్రవహించినట్టు నాకు అనిపించింది, అందుకనే చేశానంటూ కూడా చెప్తున్నాడు. సో ఖచ్చితంగా పోలీసులు అతను ఎవరు ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. అండ్ మీ కమెంట్స్ ఏంటి?
రీసెంట్ గా చాలా ప్లేసెస్ లో కూడా స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసి పాకిస్తాన్ దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది కూడా అందులో ఒక భాగమేనా? మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ విషయాల్ని తెలియపరచండి.